చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, సంక్రాంతి మరుసటి రోజు వచ్చే కనుమతో పాటుగా సంవత్సరంలో మొత్తం 5 కనుమలు ఉన్నాయని అంటారు. ఏమిటా 5 కనుమలు? భారతీయ జీవన విధానంలో ఋషులు మనకు 2 ప్రపంచాలను పరిగణించి విధి విధానాలను తెలియజేశారు. ఒకటి స్థూల ప్రపంచము, రెండవది సూక్ష్మ ప్రపంచం. మనము స్థూలంగా కనపడే విషయాలకు మాత్రమే ప్రాధాన్యతను ఇచ్చి స్థూల ప్రపంచ విషయాన్ని పరిగణలోకి తీసుకోము. దాని కారణాన అనేకమైన ఇబ్బందులను ఎదుర్కోవలసిన అగత్యం ఏర్పడుతుంది. అలా ఋషులు మనకు అందించిన విజ్ఞానమే ఈ కనుమ దినాలలో ప్రయాణం చేయరాదన్నటువంటి సత్యం. 5 కనుమలు అంటే శవదాహే, గృహేదాహే, సపండీకరణే తథా శక్తుత్సవే చ సంక్రాంతౌ నగంతవ్యం పరేహని అని తెలియజేసింది శాస్త్రం. అంటే మనము శవదహన కార్యక్రమానికి వెళ్ళినప్పుడు దహనమైన మరుసటి రోజు కనుమగా చెప్పబడింది. ఆ రోజు ప్రయాణం చేయటం అంత శ్రేయోదాయకం కాదు. కారణము, జీవుడు దేహాన్ని వదిలిన తరువాత 13 రోజుల పాటు ఈ భౌతిక ప్రపంచంలో ఆ ఇంటి చుట్టూయే తిరుగుతూ ఉంటాడు. మరి అతని కోరిక నువ్వు ఇంకా ఉండాలని ఉన్నప్పుడు అతన్ని నిరుత్సాహపరచటం ఎందుకు? అదే సూక్ష్మ ప్రపంచం అని తెలియచేయటంలోని ఆంతర్యం. గ్రామదాహే, గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగి అనేక ఇళ్ళు తగలబడినప్పుడు, ఉత్పాతం జరిగినప్పుడు మరునాడు ప్రయాణం చేయరాదు. జ్యోతిష శాస్త్రంలో ముహూర్తాన్ని నిర్ణయించేటప్పుడు ఉత్పాతం జరిగిన నక్షత్రంలో 6 నెలల దాకా ఏ శుభ కార్యక్రమము చేయొద్దని చెప్పింది. ఎందుకని ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నానంటే, భారతీయ జీవన విధానంలో గ్రహగతులకు, నక్షత్రాలకు, కనపడుతున్న గ్రహాల యొక్క ప్రభావాన్ని గుర్తించి ఆ నక్షత్రముల యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని మరి ఏ కార్యక్రమాలు చేయాలి, ఏవి చేయకూడదు అని చెప్పిన ఋషి యొక్క మేధో సంపత్తిని మనం తెలుసుకోగలిగితే భారతీయ జీవన విధానం ఎంత ఉత్కృష్టమైనదో మనకు అర్థమవుతుంది. అలానే సపిండీకరణే తథా, ఇంటిలో ఎవరిదైనా దేహ త్యాగం జరిగినప్పుడు 12వ రోజు సపండీకరణము అని 3 పిండములను పెట్టి ఆ తంతును జరిపిస్తారు. ఈ సపిండీకరణం జరిగిన మరుసటి రోజు కూడా ప్రయాణం చేయకూడదు. అలానే శక్త్యుత్సవే చ సంక్రాంతౌ, అమ్మవారి ఆరాధన చేస్తూ అనేక ఉత్సవాలను జరుపుతాం. ఆ ఉత్సవం జరిగిన మరుసటి రోజు ప్రయాణాన్ని మానుకుంటే మంచిది. సంక్రాంతిలో భోగి, సంక్రాంతి, కనుమ. కనుమ నాడు కాకి కూడా కదలదు అన్న సామెత మనం వినే ఉంటాం. ఇలా ఈ 5 కనుమలు కూడా ప్రయాణానికి పనికిరావు. సూక్ష్మ ప్రపంచంలో ఉన్న శక్తుల యొక్క ప్రభావాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఋషులు మనకు అందించిన విజ్ఞానమే ఈ పంచకనుమల వృత్తాంతం. గురుగారు, న్యాయ సంవిధానంలో ఉద్యమ రాఘవ న్యాయం అంటే ఏమిటి? దీని ప్రత్యేకత ఏంటి? ఉద్యమము అంటే ప్రయత్నము, తీవ్రమైన ప్రయత్నాన్ని ఉద్యమము అంటారు. రాఘవుడు అంటే రామచంద్ర ప్రభువు. నీ ప్రయత్నం ఎలా ఉండాలి అంటే, రామచంద్రుడు సీతమ్మను వెతకటానికి, ధర్మ సంస్థాపన కోసం రావణుడితో జరిపిన పోరు ఎలా ఉందో నీ యొక్క ఆలోచన, నీ ప్రయత్నము అలా ఉంటే నీ ప్రయత్నం తప్పకుండా సఫలీకృతమవుతుంది. యాంతి న్యాయ ప్రవృత్తిచ్చ తిరియంపోతి సహాయతాం అపంథానాంతు గచ్చంతం సోదరోపి విముంచతే అన్నది శాస్త్రం. అంటే న్యాయపథంలో నువ్వు ప్రయాణం చేసేటప్పుడు జంతువులు కూడా నీకు సహకరిస్తాయి.
రామచంద్రమూర్తి సీతమ్మ వియోగాన్ని భరించలేక భోరు భోరున విలపిస్తుంటే చెట్లన్నీ దక్షిణ దిక్కుకు వంగి ఊగటం ప్రయత్నించాయిట. తపన ఒక్కటే చెట్లది. రామా ఏడవకయ్యా, నీ సీతను రావణాసురుడు దక్షిణ దిక్కుగా ఉన్న లంక వైపు తీసుకువెళ్ళాడు అని లంక మార్గాన్ని సూచిస్తూ చెట్లు ఆ దక్షిణ దిక్కుకు వంగాయిట. జంతువులన్నీ లంక వైపుకు పరిగెత్తటం ప్రారంభించాయిట రాముడు కనపడుతున్నప్పుడల్లా. వాటి ఆలోచన ఒక్కటే, రావణాసురుడు ఇటువైపే తీసుకువెళ్ళాడు నీ సీతను అని చెప్పటం. ఉడుత వారధి కడుతున్న సమయంలో తన వంతు ప్రయత్నంగా సముద్రంలో ఇసుకను వేసి దానిని పూడ్చాలని ప్రయత్నం చేస్తూ నీళ్లల్లో మునిగి ఇసుకలో దొర్లి మళ్ళీ నీళ్లలోకి వెళుతోందిట. గమనించిన రామచంద్రమూర్తి సంతుష్ట హృదయంతో దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఇలా స్థావర జంగమాలన్నీ నీ ప్రయత్నానికి సహకరిస్తూ నీ విజయ పథానికి బాటలను నిర్మిస్తాయి. అలా కాకుండా నువ్వు అన్యాయంగా ఆర్జించాలని ప్రయత్నం చేసినా, నీ ప్రయత్నాన్ని అధర్మ మార్గంలో ముందుకు తీసుకువెళ్లాలన్న ఆలోచన చేసినా సోదరోపి విముంచతి. రావణాసురుడు సీతమ్మతో పాటు 28 మంది పతివ్రత శిరోమణులను చెరబట్టే ప్రయత్నం చేశాడు. అందుకే విభీషణుడు వదిలేశాడు, కుంభకర్ణుడు నిరసించాడు. కాబట్టి నీ ప్రయత్నం అధర్మ మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు నీ అన్నదమ్ములు కూడా నీ వెంట రారయ్యా. ఉద్యమ సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమ షడైతే ఎత్ర వత్రంతే తత్ర దేవా సహాయక అని నీతిశాస్త్రం తెలియజేస్తుంది. నీ ప్రయత్నము ధర్మబద్ధమై బుద్ధిమంతంతో ఉద్యమంతో ముందుకు సాగితే దేవతలు కూడా నీకు సహాయం చేస్తారు. వివేకానందుడు సర్వమత సమ్మేళనానికి వెళుతానన్నటువంటి విషయాన్ని శారదామాతకు తెలియజేయాలని ఆమె దగ్గరకు వచ్చాడు. వివేకానందుడి ప్రయత్నాన్ని గమనించినటువంటి శారదామాత కూరలు తరగాలి, అక్కడ ఉన్న కత్తి నాకు ఇస్తావా అని అడిగింది. ఆయన ఆ చాకును శారదామాతకు అందించిన విధానాన్ని చూసి తప్పకుండా నీకు విజయం సిద్ధిస్తుంది అని ఆశీర్వదించింది. వివేకానందుడు అడిగాడు, ఎలా ఈ విషయాన్ని మీరు తెలియజేయగలుగుతున్నారు అంటే, కత్తిని నాకిచ్చేటప్పుడు పదునై ప్రమాదాన్ని కలిగించే భాగాన్ని నువ్వు చేత్తో పట్టుకున్నావు, ఏ హాని జరగనటువంటి పిడిని నా చేతికి అందించావు. అలా ప్రజల యొక్క సౌభాగ్యం కోసం, సంపదల కోసం ప్రమాదాన్ని నువ్వు స్వీకరించి ప్రమోదాన్ని వాళ్లకు అందజేయగలిగితే ఆ ప్రయత్నం తప్పకుండా సఫలమవుతుంది అని చెప్పడానికే ఉద్యమ రాఘవ న్యాయాన్ని ప్రస్తావన చేస్తారు. అంటే నువ్వు అనేకమైన లక్ష్యాలతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తావు. వాటిలో నీకు విజయం దొరుకుతుందా లేదా అన్నది ఏ సూత్రం మీద ఆధారపడి నిర్ణయించవచ్చు అంటే, నీ ప్రయత్నం ధర్మబద్ధమైనప్పుడు తప్పక విజయం నీ సొంతమవుతుంది. రాముడు రావణుడు ఇద్దరూ శివభక్తులే, కానీ జరిగిన యుద్ధంలో రాముడు గెలిచాడు, రావణుడు హతం కాబడ్డాడు. కారణం, రాముడిది ధర్మ మార్గం, రావణుడిది అధర్మ మార్గం. ఇది చెప్పటం కోసమే ఉద్యమ రాఘవ న్యాయాన్ని న్యాయశాస్త్రంలో ప్రస్తావిస్తారు. గురుగారు, శృతి గీతాలు అంటే ఏమిటి? ఈ శృతి గీతాలు ఏ గ్రంథంలో ఉన్నాయి? శృతి అంటే వేదం, గీతాలు అంటే పాట. వేదమే ప్రళయకాలంలో ఆదిశేషుడి మీద పవనిస్తున్నటువంటి ఆ పరమాత్మను ఉద్దేశించి ఆయన తత్వాన్ని ఆవిష్కరిస్తూ అద్భుతమైనటువంటి గీతాలు పాడాయి. పరీక్షిత్తు శుకుణ్ణి ప్రశ్నిస్తాడు, ఈ వేదము యొక్క తత్వం ఏమిటో నాకు తెలుసుకోవాలనుంది, స్వరూప స్వభావాలను అర్థం చేసుకోవాలని ఉంది, వివరిస్తారా అని ప్రశ్నించిన నేపథ్యంలో, ప్రళయకాలంలో జగత్తు అంతా లీనమై ఉన్న నేపథ్యంలో, ఆ పరమాత్మ పవళిస్తున్న సమయంలో వేదాలు వేద స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మను కీర్తిస్తూ ఆయన తత్వాన్ని ఆవిష్కరించాయి. నిజానికి ఈ గీతాలన్నింటినీ మనం క్రోడీకరించి
వాటికి భాష్యం రాయగలిగితే అది ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి వేదాంతాన్ని అంతా మనకు అందించేటువంటి అద్భుతమైన సాహిత్యంగా చెప్పబడుతుంది. ఈ అద్భుతమైన తత్వాన్ని అర్థం చేసుకోగలిగితే వేదాంతంలోని రహస్యాన్ని మనం అవగతం చేసుకోగలుగుతాం. భరిత నిధాగ తప్తుడగు పాంథుడు శీతల వారి గృంకి తాపమున్ వెరుగు కైవడి సంసరణోగ్ర తాపమున్ వెదులుచుండుదురు నిన్ను భజించు మహాత్మకుల్ జరామరణ మనోగుణంబుల క్రమంబున దాటుటెన్నెటిన్ అని ఈ సంసారం అనేటువంటి తాపంతో తప్పిస్తున్నటువంటి జీవులందరూ కూడా నిన్ను ఆశ్రయించినప్పుడు మాత్రమే చల్లటి నీటిలో స్నానం చేసినటువంటి వారి సుఖము ఆనందము ఎలా ఎండలో తిరిగిన వాడికి ద్యోతకమవుతుందో అలా ఈ జీవులకు నీ మహత్యం అర్థమవుతుంది అని తెలియజేస్తూ, ఎవరైతే దేహాత్మ భ్రాంతితో ఈ సత్యాన్ని తెలుసుకోలేరో వాళ్ళు అవస్థల పాలవుతూ ఉంటారు అని దాదాపు 50 శ్లోకాలలో ఈ వేదాంత అర్థాన్నంతా భాగవతంలో దశమస్కంధ ఉత్తర భాగంలో మనకు తెలియజేయటం జరిగింది. కనుక భాగవతాన్ని కేవలం కథలకు మాత్రమే పరిమితం చేయకుండా భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మిచూలికైనా అని సాక్షాత్తు పోతనామాచ్యుడే తెలియజేశాడు. ఈ భాగవత అర్థాన్ని గ్రహించాలి అంటే సామాన్యులకు తరం కాదు. ఆ శృతి గీతాలలో ఉపయోగింపబడిన సంస్కృతం కూడా చాలా క్లిష్టంగా ఉంటుంది. సామాన్యుడికి అది అర్థం కాదు. కనుక పూనికతో వాటిని మనం అధ్యయనం చేయగలిగితే అద్భుతమైనటువంటి వేద సారమంతా మనం అందుకోగలిగిన వారి అవుతాం. గురుగారు, తిరుమలలో ప్రతి ప్రదేశానికి ఎంతో పవిత్రత నేపథ్యం ఉన్నాయి. ఇదే నేపథ్యంలో పూలబావి యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణు పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసి రసికాం తత్క్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. పూలబావి అనగానే ఆ జగన్మాత యొక్క లీల జ్ఞాపకం వస్తుంది. ఏకాంతంలో శ్రీదేవి భూదేవులతో కలిసి స్వామివారు చర్చించుకుంటున్న సమయంలో తొండమాన్ చక్రవర్తికి ఏదో సందేహం కలిగి హడావిడిగా వారి ఆంతరంగిక ప్రదేశంలోకి ప్రవేశించాడు. వెంటనే సిగ్గుతో శ్రీదేవి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంలోకి వెళితే భూదేవి బావిలో దక్కుంది. ఆ బావినే పూలబావి అంటారు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు. నిత్యము అనేక పూలమాలలతో ఆయనను అర్చిస్తూ అలంకరిస్తూ ఉంటారు. ఆ నైర్మల్యాన్నంతా భక్తులకు ప్రసాదంగా ఇచ్చే సాంప్రదాయం తిరుమలలో లేదు. అందుకే ఆ నైర్మల్యాన్నంతా ఈ బావిలో వేస్తారు. ఎందుకు? అదంతా భూదేవిదే కదా, ఆమె యొక్క సొత్తే కదా అన్న ఉద్దేశంతో. అలా స్వామికి సమర్పించిన పూలనన్నింటినీ ప్రతినిత్యము ఏ బావిలో వేస్తారో దాన్ని పూలబావి అంటారు. అద్దాల మేడకు ఉత్తర భాగాన మనకు ఇప్పటికీ ఆ పూలబావి కనపడుతుంది. కానీ ఇప్పుడు ఆ మాలిన్యాన్ని అక్కడ వేయటం లేదు. కొండలలో ఎవ్వరూ వెళ్ళని చోటిలో దానిని ఉంచి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కనుక స్వామి యొక్క లీలలనన్నీ కూడా ఆ తిరుమలలో తిరుగుతున్న ప్రతి ప్రదేశంలో మనం గమనించవచ్చు, తలుచుకొని మురిసిపోవచ్చు. గోవిందా అంటూ గొంతెత్తి
ఆయన నామాన్ని చెబుతూ మనం పరవశించవచ్చు. అలా పూల బావి కథ అద్భుతమైన అలంకార ప్రియుడి యొక్క లీలా వినోదాన్ని ఆవిష్కరిస్తుంది తల్లి. గురుగారు, ఇక మరో సందేహం. త్రైలింగ స్వామి అంటే ఎవరు? ఆయన మూర్తిమత్వాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? త్రైలింగ స్వామిని కాశీలో నడిచే శివుడు. ఆయన లీలలు అద్భుతాలు అనేకాలు. 1607వ సంవత్సరంలో నృసింహధరుడు విద్యావతికి జన్మించినటువంటి వాడే ఈ బాలుడు. ఈయనకు త్రైలింగధరుడు అని నామకరణం చేశారు. 78 సంవత్సరాల వయస్సులో ఈయన భగీరథి స్వామి దగ్గర సన్యాసం స్వీకరించి గణేశ స్వామిగా నామాన్ని పొందాడు. అనంతరం 1701వ సంవత్సరంలో నేపాల్కు వెళ్ళి 9 సంవత్సరాలు కఠోరమైన దీక్ష చేసి అష్టసిద్ధులను తన సొంతం చేసుకున్నాడు. అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వశిత్వం చ అష్టసిద్ధయ అని ఆ అష్టసిద్ధులను తన సొంతం చేసుకున్న తరువాత వాటిని ప్రజల యొక్క హితం కోసం ఉపయోగించాడు. 1737వ సంవత్సరంలో కాశీలో అడుగుపెట్టాడు. పాము కాటుకు గురి అయి మరణించిన తన కుమారుణ్ణి భుజాన వేసుకుని భోరుభోరున వేడుస్తున్నటువంటి తల్లి యొక్క శోకాన్ని చూసి ఆ బాలుడి మృతదేహాన్ని స్పృశించి అతనిని పునరుజ్జీవుణ్ణి చేశాడు తన యోగ విద్యతో, తన తపశ్శక్తితో. అలానే కార్తీక మాసంలో చలికి తట్టుకోలేనటువంటి వృద్ధుడు దేహ త్యాగం చేస్తే నీటిని సంప్రోక్షణ చేసి అతనికి తిరిగి జీవాన్ని అందించాడు. మడుగు కొద్ది ఆహారాన్ని కూడా స్వీకరించేవాడు. ఎన్నో రోజులు ఆహారం లేకుండా ఉండగలిగేవాడు. దిగంబరంగా తిరుగుతున్నటువంటి ఈ సాధువును చూసి ఆనాటి ఆంగ్లేయులు ఎలా అయినా శిక్షించాలని కారాగారంలో బంధిస్తే ఆ కారాగారం అంతా నీటితో నిండిపోయింది. ఈయన ఎక్కడున్నాడో అని వెతికితే బంధించిన తాళాలు అలానే ఉన్నాయి, కానీ ఆయన మాత్రం అక్కడ లేడు. ఆ కారాగృహం యొక్క కప్పు మీద నవ్వుతూ సంచరిస్తూ ఉన్నాడు. ఇలా ఆయన చూపిన లీలలను అర్థం చేసుకోలేక ఆయన మానవుడనుకున్న వారు ఆశ్చర్యపోతే నడిచే శివుడు ఈ స్వామి అని గుర్తించిన వారు సాష్టాంగ దండ ప్రణామం చేశారు. ఎర్రటి ఎండలో మండుతున్న ఇసుక మీద దిగంబరంగా శయనించేవాడు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గంగా నదికి ఎదురెళ్ళి ఆ నీటి మీద నడుచుకుంటూ ఒడ్డుకు చేరుతూ ఉండేవాడు. ఒకరోజు నీటి మీద విహరిస్తున్న త్రైలింగ స్వామిని చూచి అక్కడికి వచ్చిన ఒక మహారాజు ఆశ్చర్యంతో ఆయనకు నమస్కరించాడు. ఆ రాజును పిలిచి తనతో పాటు గంగా విహారం చేస్తూ రాజుతో ముచ్చటించటం ప్రారంభించాడు. ఆ రాజుగారి దగ్గర ఒక అద్భుతమైన ఖడ్గము, ఆంగ్లేయులు బహూకరించిన ఖడ్గం ఉన్నది. ఆ ఖడ్గం నాకు ఇస్తారా అని అడిగాడు. స్వామి అడిగినప్పుడు ఖడ్గాన్ని ఎందుకు ఇవ్వకూడదు? అది అదృష్టంగా భావించి ఆ ఖడ్గాన్ని త్రైలింగ స్వామికి అందజేశాడు ఆ రాజు. వెంటనే ఆ ఖడ్గాన్ని నీళ్లలో విసిరేశాడు. అప్పటిదాకా దేవుడు శివుడు అని కీర్తించిన ఆ మహారాజు అమూల్యమైన వస్తువులను దాచుకోవటం చేతగాని నువ్వు కపట స్వామి అని నిందించాడు. పడవ దిగి ఒడ్డుకు చేరుదామని ఆలోచిస్తున్న ఆ స్వామిని దిగకుండా అడ్డుకున్నాడు. చిరునవ్వు నవ్విన త్రైలింగ స్వామి నీటిలో చేయి పట్టి 2 కత్తులను బయటికి తీసాడు. 2 ఆ రాజుకిచ్చి నీ కత్తి నువ్వు తీసుకొని నీది కాంది బయట పారేయమన్నాడు. 2 ఒకేలాగా ఉన్నాయి. తన కత్తేదో తాను గుర్తించలేకపోయాడు. అప్పుడు చెప్పాడు, నీది కాని దాన్ని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు, నీదైన నీ ఆత్మతత్వాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అని ఆ రాజుగారి కత్తి ఆయనకిచ్చి ఆయన 2వ కత్తిని నీటిలో పడవేసి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు.
ఆ తరువాత రాజుగారు ఎంతగా ఆ స్వామిని కీర్తించినా మళ్ళీ కటాక్షించే ప్రయత్నం చేయలేదు. ఇలా ఆయన లీలలు చెప్పుకుంటూ పోతే మనకు ఏ సమయము సరిపోదు. పుష్య శుద్ధ ఏకాదశి నాడు 1607వ సంవత్సరంలో జన్మించిన ఆ స్వామి 280 సంవత్సరాలు జీవించి 1887వ సంవత్సరంలో పుష్యశుద్ధ ఏకాదశి నాడే దేహాన్ని వదిలి శివ సాయుధ్యం చెందాడు. ఇప్పటికీ మనకు బిందుమాధవ దేవాలయం దగ్గరే ఆ త్రైలింగ స్వామి యొక్క విగ్రహము సమాధి కనపడతాయి. కాశీకి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉన్న దేవతా విగ్రహాలను ఆలయాలన్నింటినీ చూస్తారు, కానీ అద్భుతమైన ఈ నడిచే శివుడి యొక్క ఆలయాన్ని దర్శించి నమస్కారం చేసుకునే ప్రయత్నం చేయలేకపోతున్నారు. కాబట్టి కాశీకి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ స్వామిని దర్శించి ఆయనను అర్చిస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అద్భుతమైన ఆత్మతత్వంలోని ఆంతర్యం నీకు అవగతమవుతుంది. గురుగారు, మాఘమాసాన్ని సూర్యమాసంగా పేర్కొంటారు కదా, ఈ మాఘమాసం యొక్క ప్రత్యేకతను గురించి తెలియజేయండి. సూర్య అన్న శబ్దానికి అర్థం స్రవతి ప్రేరయతి వ్యాపారేషు ఇతి సూర్య అని. అంటే నువ్వు ప్రతిరోజు ఆచరించే కార్యక్రమాలన్నింటికి అవసరమైనటువంటి యుక్తిని, వాటిని ఆచరించాల్సినటువంటి విధానాన్ని నీలో ప్రేరేపించి నీకు మార్గదర్శకం కాగలిగినది సూర్యశక్తి. అందుకే సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం వందే తం సూర్యం ప్రణమామ్యహం అంటూ ఆ సూర్యుడిని మనం ప్రతినిత్యము ఆరాధించే ప్రయత్నం చేస్తాం. మరి ప్రత్యేకంగా మాఘమాసాన్ని ఎందుకని సూర్యారాధనకు అనువైన మాసంగా కీర్తించారు? మాఘమాసంలోని ప్రతి ఆదివారం నాడు ఆయనను అర్చించినట్టయితే అద్భుతమైన ఫలితాలు నీకు దొరుకుతాయి అని ఎందుకు పురాణం తెలియజేసింది అంటే, కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు తులారాశి దాకా రాత్రి పగలు సమానంగా ఉంటాయి. తులారాశిని దాటి వృశ్చికము ధనస్సులో ప్రవేశిస్తున్న సమయంలో అహములు సన్నములయ్యను దీర్ఘములయ్య నిశల్ అని తెలియజేస్తుంది భాగవతం. రాత్రికాలం బాగా పెరిగి సూర్యశక్తి నీకు దూరం అవుతుంది. సకల చరాచర సృష్టికి ఆధారభూతుడైన సూర్యుడు తన చైతన్యాన్ని నీకు సక్రమంగా అందించలేని నేపథ్యంలో నీలో తమోగుణం బాగా పెరుగుతుంది. నిద్ర బాగా పెరిగి మలబద్ధకం దానికి తోడయ్యి నీ జీవితం అస్తవ్యస్తంగా తయారవుతుంది. అందుకే దక్షిణాయన కాలాన్నంతా ఉపాసనా కాలం అని చెప్తారు. ధనుర్మాసంలో అంటే సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించినప్పుడు మనం ప్రతిరోజు నగర సంకీర్తన చేస్తూ ఆ తిరుప్పావేను పాడుకుంటూ ముందుకు వెళతాం. కారణం, నిద్ర నిన్ను అధోగతి పాలు చేయకుండా నీలో చైతన్యాన్ని ఉద్దీపన చేయాలన్నటువంటి ఆలోచనతో. ఎప్పుడైతే ఆ సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడో అప్పుడు తిరిగి ఆయన గమనం ఉత్తర దిక్కుగా ప్రారంభమవుతుంది. మరి మాఘమాసం దాకా ఎందుకు ఆగాలి? పుష్యమాసంలో సంక్రాంతి నాడు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడే అద్భుతమైనటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది కదా అన్న సందేహం మనకు కలుగుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం మకర రాశిలో సూర్యుడు ప్రవేశించటంతో ప్రారంభమైన ఉత్తర దిక్కుగా ఆయన గమనం మాఘమాసంతోనే ప్రారంభమవుతుంది. అది సప్తమి నాడు ఆ సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు అద్భుతమైన శక్తి నీకు అందిస్తాయి. అందుకే రథ సప్తమికి విశేషమైనటువంటి ప్రఖ్యాతిని మనం అందజేయటం జరిగింది. ఇలా సూర్యారాధనకు మాఘమాసము ఉత్తమోత్తమైనది అని చెప్పటానికి కారణం, ఉత్తర దిక్కుగా సూర్యుడి యొక్క గమనం ప్రారంభమయ్యి ఆ సూర్యుడి చైతన్యం మనను తపింపజేస్తూ మనలో కొత్త శక్తిని ఉద్దీపన చేయటమే అన్న సత్యాన్ని మనం గమనించగలిగితే సూర్యారాధన ఎందుకు మనం మాఘమాసంలో చేస్తామో మనకు అర్థమవుతుంది. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం.
ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.